కన్స్ట్రక్షన్స్ వారి సాయి వృంద వెంచర్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేను ఎగ్జిట్ నంబర్ 14 దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మనకు జస్ట్ 20 మినిట్స్ దూరంలో ఆ వెంచర్ వస్తుంది. ఈ వెంచర్ ఎగ్జాక్ట్ గా మనకు ఏ ఫ్యూచర్ సిటీ అండ్ అలాగే మహేశ్వరం మధ్యలో ఈ వెంచర్ ఉండడం జరిగింది. అండ్ మీ వెంచర్ లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? ఖచ్చితంగా మా వెంచర్ లోనే ప్లాట్ తీసుకోవాలండి. మా వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో మీకు మహేశ్వరంకి ఫ్యూచర్ లో రాబోయే ఏ సిటీకి అట్ ద సేమ్ టైం దీనికి 100 feet రోడ్ యాక్సెస్ ఉంది. 45 minutes కి ఒక బస్ కన్వీనియంట్ కూడా ఉంది. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి? సరౌండింగ్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో కంప్లీట్ చేసాము. బీటీ రోడ్స్ జనరల్ గా ఇవ్వాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ప్రాజెక్ట్ ఎంతలో డెవలప్ చేస్తున్నారు అండ్ ప్లాట్ సైజెస్ ఏమన్నా మేము డిఫరెంట్ సైజెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి? బట్ ప్రజెంట్ అయితే ఈ 4 acres ఉంది. ఇందులో మీకు 150 yards నుంచి 300 yards వరకు కూడా ప్లాటింగ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఎస్, భూవరాహ కన్స్ట్రక్షన్స్ వారి సాయి కృష్ణ వృంద వెంచర్కి అయితే వచ్చేసాము. సో ఎస్, ఈ వెంచర్ ఎగ్జాక్ట్గా మనకు ఏ ఫ్యూచర్ సిటీ అండ్ అలాగే మహేశ్వరం మధ్యలో ఈ వెంచర్ ఉండడం జరిగింది. అసలు డీటెయిల్స్ ఏంటో పూర్తిగా అడుగుదాం. మనతో పాటు ఉన్నారు అండ్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్స్ గంటా మల్లికార్జున్ రెడ్డి గారు. లెట్స్ గో అండ్ హ్యావ్ చిట్ చాట్. హలో మల్లికార్జున్ గారు. అండ్ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు మా వెంచర్ లోనే ప్లాట్ తీసుకోండి అంటారు, బట్ నాకు ఎస్పెషల్లీ ఈ వెంచర్ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బోల్డ్ అన్ని వెంచర్ షూట్స్ చేసాము. ఇది ఫ్యూచర్ సిటీకి అండ్ అలాగే మహేశ్వరంకి మధ్యలో ఉందన్నమాట. బ్యూటిఫుల్ లొకేషన్. కానీ ఇది ఒకటే సరిపోదు కదా, ఇంకా చాలా యూఎస్పీ పాయింట్స్ కావాలి. అండ్ మీ వెంచర్ లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? ఖచ్చితంగా మా వెంచర్ లోనే ప్లాట్ తీసుకోవాలండి. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే మెయిన్ రీజన్ మా వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో మీకు మహేశ్వరంకి ఫ్యూచర్ లో రాబోయే ఏ సిటీకి ఇన్ బిట్వీన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి 100 feet రోడ్ యాక్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ 45 minutes కి ఒక బస్ కన్వీనియంట్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రెసిడెన్షియల్ ఏరియాకి వెరీ క్లోజ్ గా ఉంది. రెసిడెన్షియల్ గా మీరు చూస్తే కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియాస్ లో విప్రోకి సంబంధించిన యాక్టివిటీస్ ఆల్రెడీ నడుస్తున్నాయి. వెరీ క్లోజ్ టు ద ఈ సిటీ. అయితే యూజువల్ గా అంటే మనకు యూఎస్పీ పాయింట్స్ కాకుండా ఈ బ్యాంక్ లోన్స్, ఈ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి అండ్ అప్రూవల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా? అవునండి. బేసిక్ గా ఏంటంటే ఎవరైనా మనం, మీరైనా నేనైనా ఏ కస్టమర్ అయినా లీగల్ గా ఉండాలి, లీగల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పర్ఫెక్షన్ గా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. మనకి వీఆర్ గెటింగ్ ద అప్రూవల్స్ ఫ్రమ్ ద హెచ్ఎండిఏ. అట్ ద సేమ్ టైం రైరా ఆల్సో మాకు అప్రూవల్స్ వచ్చాయండి. ఈఎంఐ ప్రాసెస్ లో ఎవరన్నా లోన్ తీసుకోవాలన్నా లేదా ఈఎంఐ ప్రాసెస్ లో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి? నేను చూస్తున్నాం ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఏమేమి ఇస్తున్నారు అసలు అమ్యూనిటీస్? అంటే బేసిక్ గా ఇప్పుడు మీకు చూస్తే సరౌండింగ్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో కంప్లీట్ చేసాము. సో ఇందులో ఒక మోడల్ ప్లాట్ లో ఒక డెవలప్మెంట్ కూడా ఒక యాక్టివిటీ చేసి పెట్టాము. ఇదే కాకుండా మనకేంటంటే యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం బీటీ రోడ్స్ జనరల్ గా ఇవ్వాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ లైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ లైన్స్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే మేమేంటంటే మా కస్టమర్స్ కి ఒక మంచి బెనిఫిట్ ఉండాలి, లాంగ్ టర్మ్ లో వాళ్ళకి మంచి సర్వీస్ ఉండాలన్న ఉద్దేశంతో బీటీ రోడ్స్ కాకుండా సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్ గా మనకు ఈ లీగల్ డాక్యుమెంట్స్, ఈ లిటిగేషన్స్ ఇవన్నీ బోల్డ్ అని వస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే మీరు ఏదైనా చెక్ లిస్ట్ చెప్తారా మా ఆడియన్స్? బేసిక్ గా ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంటేషన్ అండి. మనం ఏం చేస్తున్నామంటే నియర్లీ 55 years 1955 నుంచి ఏదైతే లింక్ డాక్యుమెంటేషన్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్. అడ్వకేట్ గారు ఉన్నారు, అడ్వకేట్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ కూడా మేము విత్ డాక్యుమెంట్ అలాంగ్ విత్ డాక్యుమెంట్ తోటి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో బేసిక్ ఏంటంటే మనం పెట్టే ప్రాపర్టీ అది 5 times 10 times పెరగడం అనేది ఒక ఇష్యూ అయితే ఆ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ అది లీగల్ గా కరెక్ట్ ఉందా లేదా అనే దానికి ఇంపార్టెంట్. మేము లీగల్ గా అన్ని చూసుకొని అన్ని అప్రూవల్స్ అన్ని కంప్లీషన్ అయిన తర్వాతనే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మార్కెట్లోకి వెళ్ళింది. సో అయితే ఇన్వెస్ట్మెంట్స్ బోల్డ్ ఎంతమంది చాలా చేస్తున్నారు, కానీ ఎక్కడో వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదేమో అనుకుంటున్నాను. అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇందాక మనకు ఇన్వెస్ట్మెంట్ కాదండి వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నారు. ఏంటి డిఫరెన్స్ అసలు? ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. తన లైఫ్ లో ఒక హౌస్ కన్స్ట్రక్షన్
చేసుకోవాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా జనరల్గా ఆలోచన చేసి ఒక ఏరియాలో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనతో ప్లాట్ ఇది కొంటారు. బట్ నేనేమంటున్నానంటే ఇన్వెస్ట్మెంట్ అనేది అందరూ చేస్తారు, బట్ యూ కెన్ డూ ద వైజ్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రాజెక్టే తీసుకుందాం. వృందా ప్రాజెక్ట్కి సరౌండింగ్ ఏరియాస్లో యాక్సెస్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రజెంట్ ఏమున్నాయి, ఫ్యూచర్లో ఏం రాబోతున్నాయి అనేది అథెంటికేటెడ్గా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ పెరిగేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్. సో యూజువల్ గా ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు వెంచర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 2x సమ్ ఎక్స్ వరకు పెరుగుతుంది అని చెప్తారు ఇన్ ఇయర్స్ లో. సో అలా మీకు ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇన్ ఇయర్స్ లో ఇంత అమౌంట్ పెరుగుతుంది, ఇంత అప్రిసియేషన్ వస్తుంది ఈ ప్లాట్ కొంటే అని? బేసిక్ ఏంటంటే భూమి మీద హైదరాబాద్ సరౌండింగ్ లో 100 కిలోమీటర్స్ రేడియస్ వరకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా గానీ 2x, 3x, 4x, 5x డిపెండ్స్ అపాన్ ద సరౌండింగ్ ఏరియా, ఎమ్యూనిటీస్, యాక్సెస్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. మెయిన్ థింగ్ దీనికన్నా కానీ ఇంకా ఎక్కువ మనము 10x, 20x మనం చూడాలి అంటే దాంతో పాటు మనం మా ప్రాజెక్ట్ లో చేసేటువంటి క్వాలిటీ డెవలప్మెంట్స్, ఏదైతే క్వాలిటీ డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు నామినల్ గా ఏదో నామకే వాస్తే యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేసి దాన్ని ఒక 4 years 5 years అనే లైఫ్ కాకుండా ఫర్ ఎవర్ పక్కాగా మంచి క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తే మా ప్రాజెక్ట్ లో ప్రతిదీ కూడా క్వాలిటీతోనే ఉంటుంది. చూడండి ఈ రోడ్డు సైడ్ ఉన్నట్టు కార్బింగ్స్ కానివ్వండి, అండ్ అంటే ప్రహరీ గోడ కూడా అంటే కొంచెం హై ఎండ్ లో ఇస్తున్నారు, కొంచెం లగ్జరీ ప్రీమియం కైండ్ లోనే కన్స్ట్రక్ట్ చేస్తున్న డెవలప్మెంట్స్ అని చూడగానే అర్థమైపోతుంది యాక్చువల్ గా. సో ఆ విధంగా చేసినప్పుడు ఏమైతుందంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి అప్రిషియేషన్ అనేది కూడా ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఉండదు. అయితే నేను చాలా కన్స్ట్రక్షన్స్ పేర్లు విన్నాను, బట్ భూవరాహ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. దానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా ఆ పేరుకి? యా అండి, తప్పకుండా. ఎందుకంటే మేము బేసిక్గా భూవరాహ అనేది వరాహ స్వామి ఒక అవతారం అండి. అంటే మన భూమాతని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఒక రాక్షసుని చంపే దానికి ఒక అవతారం ఎత్తారు. సో విష్ణుమూర్తి అవతారము స్వయంగా వరాహస్వామి రూపంలో వచ్చి ఆ భూమాతని కాపాడనమాట. సో ఆ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క పేరే వరాహ. సో దాన్ని మేము భూవరాహ ప్రాజెక్ట్స్ అని పెట్టి మా సంస్థకి పెట్టడం జరిగింది. మరి సాయి కృష్ణ వృంద అంటే ఏంటి, ఏదైనా స్పెషాలిటీ? అంటే బేసిక్ గా ఈ వృంద అంటే ఇట్స్ సాంస్క్రిట్ వర్డ్. వృంద మీన్స్ ఇన్ తెలుగు తులసి. అంటే ఇప్పుడు కృష్ణుడికి సంబంధించి గోకులం కానివ్వండి, బృందావనం కానివ్వండి, ఈ నేమ్స్ వింటే ఈ విధంగా మనకు ఒక గుడ్ వైబ్ వస్తుందో, సో అదే విధంగా మనము ఒక తులసి వనంలో ఉంటే ఒక మంచి వైబ్ వస్తుంది. సో ఈ సరౌండింగ్ ఏరియాలో పొల్యూషన్ లేకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి సో దీన్ని వృందా అని పేరు పెట్టడం జరిగింది. ప్రతి ఫీల్డ్ లో సక్సెస్ అనేది ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అంటే ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ లో స్పెసిఫిక్ గా సక్సెస్ అనేది ఏంటంటే అమ్మా, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి మన దగ్గర ప్లాట్ కొని దే ఫీల్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళని మనల్ని మన ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని వాళ్ళు ఎంకరేజ్ చేశామంటే మేము సక్సెస్ అయినట్టే. సో మీరు అన్నారు కదా ఇంకోటి ఫెయిల్యూర్ పాయింట్, రెఫరెన్స్లు వస్తే ఈ రెఫరెన్స్లు వచ్చాయంటే 100% సక్సెస్. ఎందుకంటే మన సర్వీస్ నచ్చినట్టు, మన ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ నచ్చినట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే టైటిల్స్ విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కావండి, ఎక్కడ కాంప్రమైజ్ కాము. సో ఆ టైటిల్ అనేది కరెక్ట్గా ఉందంటే మేము ఈ ప్రాజెక్ట్ చేసినా నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్ చేసినా మా దగ్గర తీసుకున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో దే ఆర్ 100% సాటిస్ఫాక్షన్. సో వాళ్ళ త్రూ ఏదైతే ఛానల్స్ వస్తాయో ఇవన్నీ మా సక్సెస్ అని మేము అనుకుంటాం. ఓకే, బట్ ఫెయిల్యూర్ని ఎలా డిఫైన్ చేస్తారు రియల్ ఎస్టేట్లో మీరు? అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ఒక ప్రాజెక్ట్ చేసి అమ్మిన తర్వాత డెవలప్మెంట్స్ అన్ని కమిట్మెంట్స్ యాజ్ పర్ కమిట్మెంట్స్ ప్రకారం ఏది ఇవ్వకుండా మళ్ళీ నేను ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు కాల్ చేసి ఎవరు రెస్పాండ్ కాలేదంటే ఫెయిల్ అయినట్టు. డెఫినెట్లీ సార్, అది ఉండకూడదు అనమాట. అది రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్లో ఎప్పుడు అది యూజ్ కాదండి. దయచేసి కూడా అంటే నేనే కాదు ఎవరైనా సరే రియాల్టర్స్ నా రియాల్టర్స్ కూడా నేను ఇచ్చే ఇదేంటంటే సజెషన్,
ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తామో ఆ కమిట్మెంట్స్ని మనం 100% ఫుల్ఫిల్ చేసినప్పుడు నాట్ ఓన్లీ అవర్ ప్రాజెక్ట్, ఎంటైర్ రియల్ ఎస్టేట్ మనం కానివ్వండి, మన తర్వాత వచ్చి ఫ్యూచర్లో వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్స్ కూడా దిస్ ఇస్ ద గుడ్ మెసేజ్ అవుతుంది. సార్ అయితే మీ క్వాలిఫికేషన్ నాకు తెలుసు, మీకు బోల్డ్ అని జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయని తెలుసు, బట్ అవన్నీ కాదనుకొని రియల్ ఎస్టేట్ లోకి ఎందుకు వద్దాం అనుకున్నారు? అండ్ ఇందులో మనకు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, ఎందుకు ఆ రిస్క్ తీసుకోవాలనిపించింది? మెయిన్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, వాళ్ళ జీవితంలో ఒక హౌస్ కానివ్వండి, ఒక ప్లాట్ కానివ్వండి కొనాలనుకునేది ఒక డ్రీమ్. అవును. సో వాళ్ళ డ్రీమ్స్ని ది బెస్ట్ అంటే మంచి క్వాలిటీ, పర్ఫెక్షన్ ఆఫ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా క్లియర్ టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి మనం వాళ్ళకి అందించి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్ని హ్యాపీగా ఉంచగలుగుతాము అనే దానికి ఈ ఒక ఫీల్డే చేయగలము అనే ఒక ఆలోచనతోటి చేసామండి. సార్ ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ ఎంతలో డెవలప్ చేస్తున్నారు? అండ్ ప్లాట్ సైజెస్ ఏమన్నా మేము డిఫరెంట్ సైజెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు అండి. బేసిక్గా మనం ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎంటైర్ ఏరియా మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే 4 acres మనం కంప్లీట్ చేసాము. ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్ ఉంది, బట్ ప్రజెంట్ అయితే ఈ 4 acres ఉంది. ఇందులో మీకు 150 yards నుంచి 300 yards వరకు కూడా ప్లాటింగ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఇది రైట్ టైం అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఇంకా లేట్ గా వెళ్ళి ఫ్యూచర్ సిటీ వచ్చాక చేద్దాంలే అనుకున్న వాళ్ళకి ఏంటి పరిస్థితి? అప్పుడు కొనలేని పరిస్థితి ఖచ్చితంగా అండి. దీని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మన హైటెక్ సిటీ 90s లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. 90s లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సరౌండింగ్ ఏరియాస్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటూ ఏం లేదు. బేసిక్ ఏంటంటే ఈ హైటెక్ సిటీ ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సరౌండింగ్ ఏరియాలో ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తుంది అనేది కూడా ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అదే టైంలో కొంత ఆలోచన ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కొంతమంది డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. దట్ టైం బోత్ ఏరియాస్ ఆర్ సేమ్ ఉంది ప్రైస్. ఎర్రగడ్డ అండ్ హైటెక్ సిటీ అనుకుంటారు నాకు తెలిసి కదా. అవునండి, రెండు ఒకటే ప్రైస్ ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, సేమ్ టైంలో ఇన్వెస్ట్ చేశారు. బట్ అప్రిషియేషన్ అనేది హైటెక్ సిటీ దగ్గర వస్తుంది. ఈ రోజు నియర్లీ 3.25 lakhs వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఫర్దర్ గా మనకి రాబోయే ఫ్యూచర్ సిటీకి మనం నియర్ బై ఉన్నాము. ఎవరైతే హైటెక్ సిటీ విజన్ తో అక్కడ ఇన్వెస్ట్ చేశారో, ఇదే విధంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు దే కెన్ గెట్ ద ఆపర్చునిటీ. సార్ యూజువల్గా ఓపెన్ ప్లాట్స్ వెంచర్లో ఇంత గ్రీనరీ నేను ఎక్కడా చూడలేదు. అండ్ చాలా మంది ఇప్పుడు వెంచర్లో ఒక ప్లాట్ తీసుకొని వీకెండ్స్లో అట్లా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళకు ఈ ఏరియాని చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలా ఒకవేళ ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇలా డెవలప్ చేసి ఇస్తారు? షూర్ అండి. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇది పార్ట్గా కొంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరన్నా వచ్చి వీకెండ్స్లో స్టే చేయాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీతో ఉండి టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదే విధంగా, అంటే ఇట్లా కంటైనర్స్ కాకుండా ఒక వుడెన్ హౌసెస్ విత్ ఫైర్ ప్రూఫ్. ఇక్కడ చూస్తున్నాం అన్ని ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయి విత్ ఫైర్ ప్రూఫ్ తోని. ఇవి కాకుండా ఏమైనా ఫుడ్ బేరింగ్ ప్లాంటేషన్స్ కూడా కావాలంటే అకార్డింగ్ టు దేర్ చాయిస్ మేము ఇదే విధంగా డెవలప్మెంట్ చేసి కూడా ఇస్తాం. సూపర్, ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. అంటే మనకు రోజ్ ఫ్లవర్స్ కానీ గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో నిజంగా అప్పుడప్పుడు మనకి ఏంటంటే ఆ కాంక్రీట్ జంగల్ నుంచి హైదరాబాద్ నుంచి అలా ప్లాట్ తీసుకున్నప్పుడు అలా వీకెండ్ సరదాగా ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఎక్కడికెక్కడికో వెళ్లే బదులు ఆ వుడెన్ ఒకటి కట్టిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాగో మన కమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి యాక్సెస్ కూడా రింగ్ రోడ్ హార్డ్లీ 15 to 20 minutes డ్రైవ్, 15 to 20 minutes లో వస్తుంది. సో ఇంకేం చూస్తున్నారు? సో ఇటువంటి ఒక బ్యూటిఫుల్ గా వీకెండ్స్ లో ఒక ప్లాట్ తీసుకోవాలి అండ్ అక్కడ కూడా మనం రిక్రియేషనల్ గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ భూవరాహ కన్స్ట్రక్షన్స్ వారి సాయి కృష్ణ వృందాలో ఒక ప్లాట్ తీసుకోండి. ఇంత బ్యూటిఫుల్ గా వీకెండ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.